ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ బుధవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. కాగా ఢిల్లీ హైకోర్టు తన బెయిల్ రద్దును కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాల్ చేస్తూ తాజాగా పిటిషన్ దాఖలు చేశారు. అయితే సర్వోన్నత న్యాయస్థానం ఢిల్లీ సీఎంను బెయిల్ కోసం కొత్తగా మరో పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది. అయితే ఈ క్రమంలో కేజ్రీవాల్ మెడకు ఈడీ ఉచ్చు బిగిస్తోందని ఆ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా కేజ్రీవాల్కు బెయిల్ రాకుండా అడ్డుకుంటోందని ఆరోపణలు గుప్పిస్తోంది. నకిలీ కేసుల్లో ఇరికించడానికి ప్రయత్నిస్తోందంటూ ఆప్ నాయకులు బీజేపీపై ఇప్పుడు మండిపడుతున్నారు. తాజాగా ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం గురించి మరింత సమాచారం ఈ స్టోరీలో. ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతోంది. అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ రాకుండా అడ్డుకుంటోందని మండిపడుతోంది. కాగా బుధవారం నాడు కేజ్రీవాల్ బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంలో కేజ్రీవాల్ 100 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారంటూ ఆయనపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుంది. కాగా సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ విచారణకు రానున్న క్రమంలో బీజేపీ సర్కార్ సీబీఐని రంగంలోకి దింపి మరో కొత్త నకిలీ కేసును సృష్టించి ఆయనను అరెస్ట్ చేయాలని చూస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో 100కు 100% బెయిల్ లభిస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ నమ్మకంగా ఉంది. అయితే ఈ మధ్యలో బీజేపీ ప్రభుత్వం సీబీఐని అడ్డుపెట్టుకుని కేజ్రీవాల్పై మరో నకిలీ కేసు సృష్టించి అరెస్ట్ చేయాలని ఆలోచనలో ఉన్నట్లు తనకు ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందిందని ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ బీజేపీ సర్కారుపై ఆరోపణలు గుప్పించారు. యావత్ దేశం ఈ తతంగం అంతా చూస్తోందని కేజ్రీవాల్కు సంఘీభావం తెలుపుతోందన్నారు. ఇదిలా ఉండగా సీబీఐ తీహార్ జైలు అధికారులతో కేజ్రీవాల్ను విచారించాలని అనుమతి కోరింది. తీహార్ జైలులో సోమవారం కేజ్రీవాల్ను సీబీఐ విచారించింది. ఇదిలా ఉండగా సీబీఐ మంగళవారం నాడు సీబీఐ ప్రత్యేక కోర్టులో ఒక దరఖాస్తు సమర్పించింది. కేజ్రీవాల్కు వ్యతిరేకంగా తమకు కొత్త కేసులో సాక్ష్యం దొరికిందని సమాచారం అందింది. దీంతో కోర్టు బుధవారం నాడు కేజ్రీవాల్ను కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది. ఇదిలా ఉండగా మంగళవారం నాడు ఢిల్లీ హైకోర్టు ట్రయల్ కోర్టు కేజ్రీవాల్కు ఇచ్చిన బెయిల్పై స్టే విధించింది. దీంతో కేజ్రీవాల్ జైల్లోనే గడపాల్సి వచ్చింది. ఢిల్లీ హైకోర్టు ట్రయల్ కోర్టును దుయ్యబట్టింది. ఢిల్లీ సీఎంకు బెయిల్ ఇవ్వడానికి ముందు సరిగా అధ్యయనం చేయలేదని, బుర్రకు పని చెప్పలేదని ఘాటుగా వ్యాఖ్యానించింది. కాగా ట్రయల్ కోర్టు కేజ్రీవాల్కు ఈ నెల 20న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ₹1,00,000 బాండ్పై బెయిల్ మంజూరును చేసింది. ట్రయల్ కోర్టు ఆర్డర్ను ఈడీ హైకోర్టులో సవాల్ చేయడం, హైకోర్టు ట్రయల్ కోర్టు బెయిల్పై స్టే విధించింది. దీంతో కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. బుధవారం నాడు కేజ్రీవాల్ పిటిషన్ విచారణకు వచ్చింది. కేజ్రీవాల్ తరపున డాక్టర్ అభిషేక్ మను సింఘ్వి, వెకేషన్ బెంచ్ జస్టిస్ మనోజ్ మిశ్రా, ఎస్వి భట్టీల ముందు హాజరై తాము ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్ వేశామని, ప్రస్తుతం దాన్ని ఉపసంహరించుకుని కొత్త పిటిషన్ వేస్తామని కోర్టును కోరారు. దీనికి కోర్టు అంగీకరించింది. కాగా సీబీఐ తాజాగా నమోదు చేసిన కేసును కలిపి కొత్తగా పిటిషన్ వేయాలని ఆలోచనలో కేజ్రీవాల్ ఉన్నారు. కాగా ఈ కేసు విచారణ సుప్రీంకోర్టులో జూలై 10వ తేదీకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. కాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను ఈడీ ఈ ఏడాది మార్చి 21న అరెస్ట్ చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో కింగ్ పిన్ కేజ్రీవాల్ అని ఆరోపించింది. కొన్ని వారాల పాటు జైల్లో గడిపిన కేజ్రీవాల్కు మే 10న సుప్రీంకోర్టు లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి అనుమతించింది. జూన్ 2న తిరిగి ఆయన జైలుకు వచ్చారు. కొంతమంది వ్యాపారులకు మేలు చేసే విధంగా మద్యం పాలసీని రూపొందించి వారి నుంచి ₹100 కోట్ల లంచం వసూలు చేశారని ఆయనపై ఆరోపణ. ఆ డబ్బును గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చు చేశారని సీబీఐ వాదిస్తోంది.
ప్రస్తుతం ట్రయల్ కోర్టు కేజ్రీవాల్కు బెయిల్ ఇచ్చినా ఢిల్లీ హైకోర్టు మోకాలడ్డేసింది. దీంతో ఢిల్లీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని ఆప్ పార్టీ నిర్ణయించింది. తమ నాయకుడిని ఒకదాని తర్వాత ఒక ఫేక్ కేసులో ఇరికించి జైలుకే పరిమితం చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మరి ఆప్ పార్టీ ఆరోపణలపై బీజేపీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.